పెళ్ళైన కొత్తల్లో అత్తాకోడళ్ళు. అబ్బా పేండ్లంటే మ్యాథ్స్నే తల్లో, కానీ కనిపెట్టేది కష్టంగా ఉన్నది. ఏమే కలర్లో కలిసిపోయిండాయి. సరే అత్త, నేను చూస్తాను నీకు పెండ్లు. ఏందత్త నీకు బట్టతలు వచ్చేస్తున్నదా? ఒకప్పుడు మా ఆయన నా పొడుగు జడ చూసే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు నా జడ వైపే దొంగలాగా చూస్తా ఉంటే ఏమో అనుకున్నా. ఏమైందత్త? గుండు గుట్ట అమ్మేసినాడు. అదే పనిగా నా జడ వైపే చూస్తా ఉంటే ఇష్టంతో చూస్తున్నాడు అనుకున్నా. అమ్ముకునేదానికి చూస్తున్నాడని ఆ తర్వాత అర్థమైంది. సరే సరే అత్త, బాధపడద్దు, నేను నీకు సౌరెంటుకలు తీసానత్త. నా తల్లే. అమ్మా ఏందా పని? నేను ఉన్నాను అనుకున్నావా, సచ్చినాడు అనుకున్నావా? ఏమత్తా? నువ్వు వంగి నుడిచి నీ వెన్ను పుసుకేదనైతే నా గుండె శ్వాస ఆగిపోతుందమ్మా, ఆగిపోతుంది. అత్త, నీలాంటి అత్త రావడం నా అదృష్టమత్త, అదృష్టమత్త. అమ్మా నా బంగారు తల్లే కోడ్లా. ఎక్కడో కొడుతుంది సీనా. పెళ్ళైన సంవత్సరం తర్వాత అత్తా కోడళ్ళు. తెల్లారి 10:30 అవుతున్నది. పదవుతున్న టైము పందిలకు పడుకున్నావా? గుండెలు ఎవరితో అవుతారా? నేను 10 గంటలకు లేస్తాను, 12 గంటలకు లేస్తాను. నీకెందుకే బట్ట తలకైదానా? ఎంత మాటనేవా? ఇంతవరకు నా ముగుడు అంత మాట లేదు. నన్ను చచ్చిపోయినా నా చిత్ర. నీలాంటి అత్త రావడం నా అదృష్టం అత్త. నా కోడలే బంగారు తల్లే. అయ్యో నా కోడలు. ఆపండి మా గొడవలా. ఏది మైదా? అంతే, పెళ్ళి అయిపోయింది కదా, మారిపోయినారు నువ్వా. ఆ ముదరష్టం ఏదో మందు పెట్టేస్తున్నా నీకు. మందు పెట్టినాడా? మందు ఏదో పెట్టేట్టుకుంటే మా ఆయనకి ఎందుకు పెడతానే? నీకే పెట్టేస్తున్నా. చూసినారు దాని మాటలా కాకి మొక్కుందా? వస్తే గొడ్లు కోపం మొక్కందా నువ్వు? వస్తే ఏంది ఇదా? అంటే పెళ్ళి అయిపోయింది కదా, మారిపోయినా నువ్వు. మోది తీరిపోయింది కదా. మధ్యలో నేనేం చేయనా? మీ ఇద్దరు కొట్లాడుకునేసా? ఒరేయ్, ఒక గుణార్థం ఎదిరా, ఒక మొగ్గేసేదిరా, ఇల్లు చెదిరా, ఇంకా దానికి దానం చేసుకున్నది నువ్వా? ఇవన్నీ నేను చేస్తా ఉంటే నువ్వేం చేస్తావు? సోగ్గు సోఫాలో కూర్చొని చూస్తా ఉంటావా? చూసినప్పుడు దాన్ని పొగరా, తన్నేవరా దాన్ని పట్టుకోనా? వసే అంతే, నువ్వు దాని మాటిని బతకాల్సినోడివే. ఇంకొక క్షణంగా ఇంట్లో ఉన్న నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతాను. అది కాదా? పోనీ ఎవరు దానా? నన్ను పంపించేసి ఇంకో దాన్ని తీసుకొచ్చి కడదాం అనుకున్నా కదా ఈడికా. ఈడికా? ఏంటి మొగ్గుని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావా? తను కుంగు పట్టుకుని తిరిగినావు కదా, అనుభవించి ఇప్పుడు. నీది ఏంది మా? అంతే, నన్ను కొట్టే దాని మాత్రం ఏమన్నా బాక. అది ఉండే కూరలు ఏమైనా తిన్న మాత్రం అదే. సంవత్సరం రోజులు ఇది నేను కూడి తిని. తినకపోతే సావేమే? నిన్నెవరు తినమనింది? నన్నే సావమంటావా? బ్రతికేం ప్రయోజనమే నువ్వు? వదులుమా. నాకు దానికి చెప్పావు, దానికి చెప్పేవరా? అడగ తినవడా? నువ్వనే వదులుమా. నాకు దేనికి చెప్తున్నావు? దీనికి చెప్పేవరా? పెట్టి తినేవాడా? యాడికి పుణ్యడా సుతంబదా. నరకరా ఇల్ల నాయనా, నాండా అమ్మండా తలకాయ మీద నేను నరకుతాను. యావండి యోగరాసి నరకుతాను. ఒక మనిషి ఇంట్లో బతకను మాత్రదా, ఒకసారి గొడవ వేసుకున్నారనుకో, 2కి నరికేస్తాను. ఇది పరిస్థితి ప్రతి ఇంట్లో జరిగేదే. డబ్బు తెచ్చిన కోడలను ఒక మారి చూసేది, తేన కోడలను ఒక మారి చూసేది. మన కూతురు అత్తారింటికి పోతే మాత్రం మన కూతురు మాటే అందరూ వినాలి, కానీ మన ఇంట్లో కోడలు మాత్రం మన మాటే వినాలి. ఇది ఎక్కడ న్యాయం? కోడల్ని కూడా కూతురుతో సమానంగా చూసుకున్నారంటే సరిపోతుంది. పెళ్ళైన కొత్తలో కాదు, జీవితాంతం. అమ్మా, నేను ఒక మాట చెప్పచ్చా? చెప్పు నాయనా. మీరు కొట్లాడుకుంటారు,
మళ్ళీ మరుసటి రోజే కలిసిపోయి పేర్లు చూసుకుంటూ ఉంటారు. మధ్యలో మా మగజాతి నలిగిపోతున్నది, అర్థం చేసుకోండి. పాపం